హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ 22 వీడియోలో కంప్యూటర్ బేసిక్ షార్ట్ కట్ కీస్ కోసం తెలుసుకుందాం. కంప్యూటర్ లో వర్క్ చేస్తున్నప్పుడు మౌస్ ని ఎక్కువగా యూజ్ చేయకుండా కీబోర్డ్ తో ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా షార్ట్ కట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. షార్ట్ కట్ అంటే కీబోర్డ్ లో 2 or 3 కీస్ ను కలిపి ప్రెస్ చేస్తే కంప్యూటర్ లో ఒక పని ఇన్స్టాంట్ గా జరుగుతుంది. దీన్ని షార్ట్ కట్ అంటారు. ఎగ్జాంపుల్, మౌస్ తో కాపీ చేయాలంటే ఒక ఫైల్ పై రైట్ క్లిక్ చేసి అందులో కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. బట్ షార్ట్ కట్ కీ యూజ్ చేస్తే అంటే కీబోర్డ్ లో Ctrl+C కీ ప్రెస్ చేస్తే ఆ ఫైల్ కాపీ అవుతుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, వర్క్ ఫాస్ట్ గా అవుతుంది. ఈ విధంగా షార్ట్ కట్ కీస్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు బేసిక్ షార్ట్ కట్ కీస్ కోసం తెలుసుకుందాం. నంబర్ 1, Ctrl+C అంటే కాపీ. ఏదైనా ఒక ఫైల్ గానీ ఫోల్డర్ గానీ టెక్స్ట్ గానీ కాపీ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, డెస్క్టాప్ మీద శివ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో Ctrl+C కీని ప్రెస్ చేశాను. ఆ ఫోల్డర్ కాపీ అయింది. ఈ విధంగా Ctrl+C కీ షార్ట్ కట్ యూజ్ చేసి ఫైల్స్ గానీ ఫోల్డర్స్ గానీ టెక్స్ట్ గానీ కాపీ చేసుకోవచ్చు. నంబర్ 2, Ctrl+V అంటే పేస్ట్. కాపీ చేసిన ఫైల్స్ ను వేరే ప్లేస్ లో పెట్టడానికి ఈ పేస్ట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న శివ అనే ఫోల్డర్ ను సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో Ctrl+C కీ ప్రెస్ చేశాను. ఆ ఫోల్డర్ కాపీ అయింది. ఇప్పుడు ఈ ఫోల్డర్ ను వేరే లొకేషన్ లో ఉంచాలి అనుకుంటున్నాను. దిస్ పీసీ ఓపెన్ చేశాను. ఇందులో డి డ్రైవ్ ఓపెన్ చేశాను. ఎంటీ ప్లేస్ లో క్లిక్ చేసి కీబోర్డ్ లో Ctrl+V కీ ప్రెస్ చేశాను. డెస్క్టాప్ మీద కాపీ చేసిన ఫోల్డర్ ఇక్కడ పేస్ట్ అయింది. ఈ విధంగా Ctrl+V షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నంబర్ 3, Ctrl+X అంటే కట్. ఏదైనా ఒక ఫైల్ గానీ ఫోల్డర్ గానీ ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, డెస్క్టాప్ మీద మై వర్క్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో Ctrl+X కీ ప్రెస్ చేశాను. ఆ ఫోల్డర్ కట్ అయింది. ఇప్పుడు కట్ చేసిన ఫైల్ ఏ లొకేషన్ లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేనైతే డి డ్రైవ్ లో ఉంచాలి అనుకుంటున్నాను. సో దిస్ పీసీ ఓపెన్ చేసి డి డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఎంటీ ప్లేస్ లో క్లిక్ చేసి కీబోర్డ్ లో Ctrl+V కీ ప్రెస్ చేశాను. డెస్క్టాప్ మీద కట్ చేసిన మై వర్క్ అనే ఫోల్డర్ ఈ డి డ్రైవ్ లోకి మూవ్ అయింది. డెస్క్టాప్ మీద మై వర్క్ అనే ఫోల్డర్ ఉండదు. ఈ విధంగా టెక్స్ట్ డాక్యుమెంట్స్ గానీ ఫోల్డర్స్ గానీ ఎటువంటి ఫైల్స్ అయినా గానీ Ctrl+X షార్ట్ కట్ యూజ్ చేసి ఏ లొకేషన్ లోకి కావాలితే ఆ లొకేషన్ లోకి మూవ్ చేసుకోవచ్చు. నంబర్ 4, Ctrl+Z అంటే అండు. తప్పుగా చేసిన యాక్షన్ ను రద్దు చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 2 లైన్స్ కాపీ పేస్ట్ చేశాను. బై మిస్టేక్ ఒక లైన్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కీబోర్డ్ లో Ctrl+Z కీ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోయిన లైన్ మొత్తం కూడా తిరిగి వస్తుంది. ఈ విధంగా Ctrl+Z షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నంబర్ 5, Ctrl+Y అంటే రీడు. అంటే అండూతో రద్దు చేసిన యాక్షన్ ను తిరిగి తీసుకురావడానికి ఈ రీడు అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ 2 లైన్స్ అయితే పేస్ట్ చేశాను. Ctrl+Z కీ ప్రెస్ చేస్తే ముందు యాక్షన్ కి వెళ్ళింది. Ctrl+Y కీ ప్రెస్ చేస్తే లాస్ట్ యాక్షన్ కి వచ్చింది. అంటే Ctrl+Z తో అండూ చేసిన దాన్ని Ctrl+Y రీడుతో మళ్ళీ తిరిగి పొందవచ్చు. నంబర్ 6, Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్. ఒక లొకేషన్ లో ఉన్న అంటే డెస్క్టాప్ మీద గానీ ఫోల్డర్ లో గానీ ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, డెస్క్టాప్ మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో Ctrl+A కీ ప్రెస్ చేశాను. డెస్క్టాప్ మీద ఉన్న అన్ని రకాల ఫైల్స్ ఐకాన్స్ కూడా ఆల్ సెలెక్ట్ అవ్వాయి. ఇదే విధంగా మై వర్క్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి కీబోర్డ్ లో Ctrl+A కీ ప్రెస్ చేశాను. ఈ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఆల్ సెలెక్ట్ అవ్వాయి. ఈ విధంగా Ctrl+A షార్ట్ కట్ యూజ్ అవుతుంది.
నంబర్ 7 Ctrl+S అంటే సేవ్. సేవ్ అంటే మీరు చేసిన వర్క్ ని కోల్పోకుండా చేస్తుంది. అంటే ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ఫైల్లో మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫైల్ సేవ్ చేయడానికి ప్రతిసారి మౌస్ తో సేవ్ పై క్లిక్ చేయని అవసరం లేదు. కీబోర్డ్ లో Ctrl+S కి ప్రెస్ చేస్తే ఆ ఫైల్ సేవ్ అవుతుంది. ఈ విధంగా Ctrl+S షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నంబర్ 8 Ctrl+P అంటే ప్రింట్. ఏదైనా డాక్యుమెంట్ గానీ ఫొటోస్ గానీ ప్రింట్ తీసుకోవాలంటే మౌస్ తో ప్రింట్ ఆప్షన్ ని క్లిక్ చేయని అవసరం లేదు. కీబోర్డ్ లో Ctrl+P కి ప్రెస్ చేస్తే ప్రింట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా Ctrl+P షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నంబర్ 9 Alt+Tab అంటే ఓపెన్ అయిన యాప్స్ మధ్య స్విచ్ అవ్వడం. ఎగ్జాంపుల్, నేను నోట్ ప్యాడ్ లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్ గా క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళాలంటే ఆల్ట్ కీని హోల్డ్ చేసి ట్యాబ్ కీ ప్రెస్ చేశాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఈ విధంగా Alt+Tab కీ షార్ట్ కట్ యూజ్ చేసి మీరు ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న యాప్స్ మధ్య స్విచ్ అవ్వచ్చు. నంబర్ 10 Alt+F4 అంటే కరెంట్ ఓపెన్ విండోని క్లోజ్ చేయడం. ఎగ్జాంపుల్, ఇక్కడ శివ అనే ఫోల్డర్ ఓపెన్ చేసింది. కీబోర్డ్ లో Alt+F4 ప్రెస్ చేశాను. ఆ విండో క్లోజ్ అయింది. అలానే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయి ఉంది. Alt+F4 ప్రెస్ చేశాను. యాప్ క్లోజ్ అయింది. ఈ విధంగా Alt+F4 షార్ట్ కట్ యూజ్ చేసి ఓపెన్ చేస్తున్న విండోస్ ను యాప్స్ ను క్లోజ్ చేసుకోవచ్చు. నంబర్ 11 Windows+D షో డెస్క్టాప్ అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు చాలా రకాల యాప్స్ ను ఫోల్డర్స్ ను ఓపెన్ చేస్తుంటాం. అప్పుడు అవన్నీ కూడా డెస్క్టాప్ కనబడకుండా అడ్డంగా ఉంటాయి. సో అలాంటప్పుడు కీబోర్డ్ లో విండోస్ కీ ప్లస్ డి కీ ప్రెస్ చేస్తే ఓపెన్ లో ఉన్న విండోస్ అన్ని మినిమైజ్ అవుతాయి. డెస్క్టాప్ మొత్తం కనిపిస్తుంది. ఈ విధంగా Windows+D షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నంబర్ 12 Windows+E ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ని ఓపెన్ చేయడం. ఫైల్స్ ఫోల్డర్స్ ని ఓపెన్ చేయడానికి మౌస్ ని యూజ్ చేయని అవసరం లేకుండా కీబోర్డ్ లో Windows+E కీ ప్రెస్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి ఫైల్స్ ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ ను ఓపెన్ చేసుకోవడానికి Windows+E షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నంబర్ 13 Ctrl+T న్యూ ట్యాబ్ అంటే ఏ బ్రౌజర్ లో అయినా గానీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయడానికి ఈ Ctrl+T అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు కీబోర్డ్ లో Ctrl+T కీ ప్రెస్ చేశాను. న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. ఈ విధంగా Ctrl+T షార్ట్ కట్ యూజ్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోవచ్చు. నంబర్ 14 Ctrl+W ట్యాబ్ క్లోజ్ అంటే ఏదైనా బ్రౌజర్ లో కరెంట్ ట్యాబ్ క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ 4 ట్యాబ్స్ ఓపెన్ లో ఉన్నాయి. కీబోర్డ్ లో Ctrl+W కీ ప్రెస్ చేశాను. ఓపెన్ లో ఉన్న కరెంట్ ట్యాబ్ క్లోజ్ అయింది. ఈ విధంగా Ctrl+W షార్ట్ కట్ యూజ్ అవుతుంది. నంబర్ 15 Ctrl+Shift+T క్లోజ్ ట్యాబ్ ఓపెన్ అంటే బ్రౌజర్ లో క్లోజ్ చేసిన ట్యాబ్ ని మళ్ళీ ఓపెన్ చేయడం. ఎగ్జాంపుల్, ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఒక ట్యాబ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు కీబోర్డ్ లో Ctrl+Shift+T కీ ప్రెస్ చేశాను. క్లోజ్ చేసిన ట్యాబ్ ఓపెన్ అయింది. ఈ విధంగా Ctrl+Shift+T షార్ట్ కట్ యూజ్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్ కీబోర్డ్ షార్ట్ కట్స్ యూజ్ చేసి మీ వర్క్ స్పీడ్ ని పెంచుకోండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో క్లాస్ 23 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.